ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించుకోండి. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతిలో సర్వశక్తిమంతుల కృపామయడానికి లెక్కలేని స్తోత్రాలు నాయన. నిలిచిన వారికి చూచుచున్న వారికి మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యము దయచే ప్రభా, నిన్ను స్థుతించే భాగ్యము దయచే ప్రభా, వాక్యము విని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభా, వాక్యమును అనుసరించే భాగ్యమును దయచే ప్రభా, వాక్యం ఎడల ప్రభా మేము వినయమును విధేయతను కలిగి ఉండటకు సహాయం చే ప్రభా, మా హృదయాలలో వాక్యము నింపుకొని వాక్యమును అనుసరించే భాగ్యమును దయచేయమని, ఏ వాక్యం అయితే వెత్తబోచున్నావో నాయన ప్రభా ఫలించుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఫలించే ద్రాక్షావళి వలె ఉండుటకు సహాయం చేయమని, నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామంలో బ్రతిమాలు వేడుకునిచున్నాను తండ్రి. ఆమేన్. ఈ రోజుల్లో ఎక్కువ యవనస్తుల మరణాలే ఎక్కువైపోతున్నాయి. యవనస్తులు ఎవరునూ కూడా జాగ్రత్త కలిగి ఉండట్లేదు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు చెప్పిన మాటకి లోబడట్లేదు, ఏది కూడా లేదు. యవనస్తులు తన నడతను శుద్ధిపరచుకునేటకు దేని వలన శుద్ధిపరచుకునవలెను? వాక్యము వలనే తమ నడతను శుద్ధి చేసుకునవలెను. బైబిల్ ఏమి చెప్తుందంటే వాక్యం చేత వారి నడతను శుద్ధి చేసుకోమని అంటుంది. ఈ రోజుల్లో అయితే వారి నడతను వాక్యం ద్వారాగా కాదు, తల్లిదండ్రులు వాళ్ళ మాట వింటే అలా నడవడికను శుద్ధి చేసుకుంటున్నారు. అప్పుడు తల్లిదండ్రుల మాట వింటున్నారు. వాళ్ళకి నచ్చింది కొనిస్తే అప్పుడు తల్లిదండ్రుల మాటలను విని అప్పుడు దేవుని సన్నిధికి వస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ వాక్యము చేతే శుద్ధి చేసుకోమని అంటున్నాడు తమ నడతని. వాక్యంలోకి వెళ్ళే ముందు వాక్యంలోకి వెళదామండి. కీర్తనలు 119:9 చూద్దాం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునేట చేతనే కదా. యవనస్తులు దేని చేత? వాక్యమును చేతే తమ నడతను శుద్ధి చేసుకోమని అంటున్నాడు. వాక్యమును బట్టే కదా జాగ్రత్తగా నడుచుకున్న వాళ్ళను, దానిని బట్టే కదా నడుచుకోమని అంటున్నాడు. యవనస్తులు దేని చేత? వాక్యము చేతే వారి నడతను శుద్ధి చేసుకోమంటున్నారు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆశీర్వదింపబడునని అంటున్నాడు. ఆయన త్రోవలు సరళము చేయునని అంటున్నాడు. అలాంటినప్పుడు మనం ఏం చేయాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటున్నారా? ఏ యవనస్తుడైనా సరే, ఏ యవనరాలైనా సరే తల్లిదండ్రుల మాటలకు లోబడి ఉంటున్నారా? లేదు కదా. కానీ ఇక్కడ ఏమనంటున్నాడంటే వాక్యం చేత తమ నడతను శుద్ధి చేసుకోమన్నాడు. 1 తిమోతికి 4:12 కూడా ఇలా వ్రాయబడినది. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండవలేనన్నాడు. యవనస్తులు అసలు చర్చికి వస్తారంటారా? దేవుని ఎడల భయమును యవనస్తులు యవనమును బట్టి తృణీకరింపనీయకము అని అంటున్నాడు. ప్రసంగి 111:9 కూడా యవనస్తుడా నీ యవనమందు సంతోషించుము, నీ యవన కాలమందు నీ హృదయమును నిన్ను పడనీయకుము నీయము, నీ ఇష్టానుసారముగా నీ కనుల దృష్టికి నచ్చినట్లు నడుచుకునుము. అయితే వీటన్నిటిని నిమిత్తము దేవుడు నిన్ను విమర్శన న్యాయములోనికి తెచ్చునని ఎరుగుమనని. అంటే వీటన్నిటిని బట్టి దేని యందు న్యాయ విమర్శనలో తెచ్చునని దేవుడు ఎరిగి ఉండమని అంటున్నాడు. కానీ యవనులు ఎవరైనా సరే దేని చేత వారి నడతను శుద్ధి చేసుకుంటున్నారు? వాక్యం చేత కాదు కదా. ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా కోయిటికి వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు కోయిటికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నారంటే అమ్మమ్మలకి, నానమ్మలకి వారిని అప్పగిస్తున్నారు. వారు అప్పగించిన తర్వాత ఏం చేస్తున్నారు? వాళ్ళు తల్లిదండ్రుల మాటే వినరు కదా ఈ రోజుల్లో పిల్లలు. అలాంటిది ఏంటి, నానమ్మ మాట వింటారా? తల్లిదండ్రుల మాట వినని వారు నానమ్మ మాట. ఒకవేళ వాళ్ళు వింటే కనుక వీళ్ళు కూడా అంత దూరం వెళ్ళరు కదా. తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే యవనస్తులు సోమరి వలె ఉన్నారు, సోమరిలాగా ఉన్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు సంపాదించి పంపుతున్నారు. తల్లిదండ్రులు సంపాదించి పంపింది ఏం చేస్తున్నారంటే సోమరుల వలె తయారు చేస్తున్నారు. ఏమని అంటున్నాడు? సామెతలు 6:6 ఏమని అంటున్నారంటే సోమరి చీమల యొద్దకు వెళ్ళి నీవు వాటిని నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోమని అంటున్నాడు. సోమరితనం అనేక పాపాలకు కారణం చేస్తుంది. క్రమశిక్షణలో ఉండటమే ఏంటి చీమలు నేర్పిస్తున్నాయి, క్రమశిక్షణలో ఉండటము. కానీ మనుషులమైంది మనం ఏం చేస్తున్నాము? మనకి ఏమైనా మారు మనసు ఉన్నదా? ప్రతి మనుషుడును కూడా ఏం చేస్తాడు? ప్రతి మనుషుడు కూడా వినుటకు వేగిరపడట్లేదు, వినుటకు చూడట్లేదు. ఏంటంటే వారి ఇష్టానుసారంగానే తప్ప. కానీ ఎవరు కూడా యవనస్తులు తమ నడతను శుద్ధి చేసుకోమని దేని చేత శుద్ధి చేసుకోమని అంటున్నాడు దేవుడు.
నడతను శుద్ధి చేసుకుని యవనుడా నీ యవన కాలమందు సంతోషమందు యవన కాలమందు ఉండమని అంటున్నాడు. కానీ నువ్వేం నీ నడతని ఎక్కడ శుద్ధి చేసుకుంటున్నావు? నీ హృదయంని ఎక్కడ శుద్ధి చేసుకుంటున్నావు? తృష్ణ గురించి ఉంటున్నావు. తృష్ణ గురించి ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునే నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పుననే ప్రవర్తించుము. అయితే ఏమంటున్నాడు? నీ యవన కాలమందు సంతోషించమంటున్నాడు. నీ యవన కాలమందు హృదయం సంతోషించమన్నాడు. తృణీకరింపని ఇకమన్నాడు. కోరిక చెప్పిన దృష్టి చెప్పిన దేవుడు నడవమంటున్నాడు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి రాకముందే నీ నడతను శుద్ధి చేసుకోమంటున్నాడు. తీర్పులోనికి రాకముందే తెచ్చుకొని జ్ఞాపకం ఉంచుకొని అన్నాడు. అంటే తీర్పు కాలం ఒకటి ఉన్నది. అలాగని నువ్వు దేవుని ఎడల దేవుని వైపు చూస్తున్నావా? దేవుని చిత్తము లేకోకుండానే నీ జీవితంలో శోధనలు రావు, సంతోషాలు రావు. దేవుడి జీవితంలో ఏది అనుమతించినా సరే అదే మన జీవితంలోకి వస్తుంది. మేలు అనుమతిస్తే ఈ మేలే వస్తుంది. కానీ సంతోషంలో బాధలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావా? ఎక్కడ చెల్లించే టైం ఉన్నది? నీకు కారు బండి వీటికి చోటు ఉన్నది, కానీ దేవునికి చోటు ఉన్నదా నీ హృదయంలో? నీవు యవ్వనస్తుడు కదా, ఎక్కడ నీ నడతను శుద్ధి చేసుకోవాలి? నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనివ్వకుండా చూసుకోమని అంటున్నాడు. నీవు తృణీకరింపనివ్వకుండా చూసుకుంటున్నావా? నీ ప్రవర్తనలోని కానీ నీ మాటలోని కానీ విశ్వాసంలో కానీ పవిత్రతలో కానీ మాదిరిగా ఉండమని అన్నాడు. నిజంగా మాదిరిగానే ఉంటున్నావా? లేకపోతే ఎలా ఉంటున్నావు నువ్వు? మీరు విశ్వాసంలో ఎలా ఉండాలి? యవనస్తులు అబ్రహాము వలె ఉండాలి. అబ్రహాము వలె విశ్వాసము కలిగి ఉండాలి. యవన కాలమందు యుద్ధంలో యెహోవా కాచువాడు. నువ్వు యవన కాలమందు నువ్వు ఏ యుద్ధమైనా చేసినా సరే యెహోషువ కాస్తానన్నాడు. అభిషేకింపబడిన దావీదు వలె ఉండమని అంటున్నాడు. జ్ఞానంలో సొలొమోను వలె ఉండమని అన్నాడు. కానీ మీరు క్రమశిక్షణలో నిగ్రహంలో కూడా యోసేపులాగానే ఉండమని అన్నాడు. ఒకవేళ నీ నడతను కానీ శుద్ధి చేసుకోకపోతే ఎలా అయిపోతావో సంసోనులాగానే నువ్వు పతనం అయిపోతావు. జాగ్రత్త అని చెప్పుచున్నాడు. పతనము కావాలా? నీకు విజయము కావాలా? ఎవరుడా ఒక్కసారి నీ యవనమును ఒక్కసారి ఆలోచించుకో. నీ యవనమును బట్టి నీ నడతను శుద్ధి చేసుకోమని అంటున్నాడు. వాక్యమును బట్టి జాగ్రత్తగా నడుచుకోమని అంటున్నాడు. కానీ నువ్వు నడుస్తున్నావా? యవనస్తుడా నీ యవనమందు సంతోషించమంటున్నాడు. యవన కాలమందు కూడా సంతోషించు. కానీ సంసోలు వలె నువ్వు పతనమైపోకు. విశ్వాసంలో అబ్రహాము వలె కాచుకోమని అంటున్నాడు. యెహోషువ వలె యుద్ధంలో ఉండమని అన్నాడు. అభిషేకింపబడిన దావీదు వలె ఉండమని అన్నాడు. కానీ నువ్వు ఎలా ఉంటున్నావు? ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకుంటున్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకుని నీ యవ్వనమును బట్టి యెహోవా యందు సంతోషించు. నీ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీవు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు, ఏమైనా నామకార్థంగా చేస్తున్నావా, నిజంగా చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. నీవు చేస్తున్న వేకువజాముల ప్రార్థన దేవుడు అన్నీ వింటున్నాడు, అన్నీ ఆలకిస్తున్నాడు. కానీ నీ నడతను నువ్వు శుద్ధి చేసుకోవట్లేదు. నీ నడతను నువ్వు శుద్ధి చేసుకో. అప్పుడు ఏది కూడా వ్యర్థం కాదు. ఉపవాస ప్రార్థన వ్యర్థం కాదు, కన్నీటి ప్రార్థన వ్యర్థం కాదు, నీ పడుతున్న ప్రయాసం కూడా వ్యర్థం కాదు. కానీ ఏ సమయం అందైనా సరే దేవుడు నిన్ను ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డ, నా సహోదరుడా, నా కుమారుడా, ఎవరుడా నా యొద్దకు వచ్చి నువ్వు నీ నడతను శుద్ధి చేసుకో. అప్పుడు తగిన సమయంలో యేసయ్య నిన్ను హెచ్చిస్తాడు. విశ్వాసంలో ఉండు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. మనము ఒక్కటి ఆలోచించాలి. 3.5 సంవత్సరాలు ప్రభు మనతో సహవాసం చేశాడు. ఎలా సహవాసం చేశాడు? 3.5 సంవత్సరాలు ప్రభువుతో మనం కూడా సహవాసం చేసాం. యోధా ఎలా ఉండిపోయాడు? యోధా 3.5 సంవత్సరాలు దేవునితో సహవాసం చేశాడు, కానీ దొంగగానే మిగిలిపోయాడు. అదే 3.5 నిమిషాలు దేవుని దగ్గర నిలవబడిన సిలువలో సహవాసం చేసిన ఒక దొంగ మాత్రము అద్భుతంగా రక్షింపబడ్డాడు. పరదేశంలో ఉన్నాడు. మరి నీ సంగతి ఏమిటి? నువ్వేం చేస్తున్నావు? నీవు యోధా వలె ఉంటున్నావా? దొంగ వలె నువ్వు మారు మనసును కలిగి ఉంటున్నావా? యవనస్తుడా, నీ నడతను శుద్ధి చేసుకో. యవన కాలమందు నువ్వు సంతోషించు. కానీ ఒక తీర్పు కాలం అన్నది. అప్పుడు దేవుడు నీకు తీర్పు తీర్చకముందే ఈలోపే నీ హృదయమును దేవునికి ఇమ్ము. యవనస్తుడా, నీ యవనమునందు సంతోషించు. నీ యవన కాలమందు సంతోషించు. హృదయమును నిన్ను సంతోషపడనిమ్ము. కానీ నీ ఇష్టానుసారంగా ఉండు. నీ కనుల దృష్టి ఎలా ఉన్నదో ఒక్కసారి చూసుకో. నచ్చినట్లు నడుచుకో. వీటన్నిటి నిమిత్తం కూడా దేవుడు నిన్ను విమర్శన కాలమునందు
విమర్శన కాలంలోకి తేకముందే నువ్వు మారు మనసును కలిగి ఉండు, నిజమైన రక్షణను కలిగి ఉండు, నిజమైన యేసుక్రీస్తు రక్షణను ఎరిగి ఉండు, నీ నడతను శుద్ధి చేసుకో. దేవుడు ఈ వాక్యము మనందరికీ కూడా తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకున్నాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తి మందిర ప్రభా మహిడానికి లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వినిచిన వారికి చూచుచున్న వారికి ఆయన ప్రభు మారు మనసు దయచే ప్రభు, విరిగి నలుగును హృదయం దయచే ప్రభు, యవనస్తుల వాక్యం చేత నడతను శుద్ధి చేసుకుని భాగ్యముని దయచే ప్రభు, విరిగి నలిగిన హృదయముని దయచే ప్రభు. ఆయన నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభు. నేను అనేకమైన ఆత్మలు ప్రభు రక్షింపబడుటకు సహాయం చేయ ప్రభు. నాయన ప్రభు మా శత్రువులు మిత్రులు దీవించిన ఆయన ప్రభు, పెదవరాలు బిడ్డలను దీవించిన ఆయన ప్రభు, యవనస్తులను ప్రభు, బాలికలని బాలింతలను దీవించిన ఆయన ప్రభు, సంటి బిడ్డలను దీవించిన ఆయన ప్రభు. నాయన ప్రభు అనేక మంది ప్రభు మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభు. నేను నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభు. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభు. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభు. లెక్కలేనన్ని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభు. మట్టివారం ప్రభు, నీటి బుడగలాంటి జీవితాలు ప్రభు మావి ఆయన ప్రభు. మా దేశాలను మా సంఘాలను దీవించిన ఆయన ప్రభు. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభు, ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. ఇతర దేశాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడని ప్రభు మారు మనసు దయచే ప్రభు. వారికి నాయన ప్రభు శక్తిని బలముని దయచే ప్రభు. పని లేని వారికి పని దయచే ప్రభు. మెడికల్కి వెలుచున్నారు, పీసీస్కి వెలుచున్నారు ప్రభు. సఫలతని దయచే ప్రభు. ప్రయాణమై వెలుచున్న వారిని వచ్చుచున్న వారిని ప్రభు క్షేమంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభు. ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో వారి వాహనములతో ప్రభు వారి గృహాలకి చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని, నా కుటుంబంలో కూడా జ్ఞాపకం చేసుకోమని, నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని. అనేక కుటుంబాలలో ప్రభ మనశ్శాంతి లేదని అడుగుచున్నారు ప్రభు. మనశ్శాంతి దయచే ప్రభు. మా దేశాలని, మా గ్రామాలని, మా సంఘాలని పరిపాలించుచున్న వారిని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభ. నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలి వేడుకునిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామమును పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టు నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవయున్నావు మా తండ్రి. ఆమేన్. వినిచిన వారికి, చూచుచున్న వారికి, నా కుటుంబము పైనను, వాక్యము పైన, మా దేశాల పైనను సదాకాలముని కృపతోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.